Shahrukh Khan, how are you? Very good, thank you. Yeah. అంబియన్స్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. వాడి దగ్గర ఉన్న కూరగాయలన్నీ పైన అలా అలా కాల్ చేసి తెచ్చి మాకు ఇచ్చేసాడు. మంచి బైకులు రెడీగా ఉన్నాయి. సెంచరీలో బిల్డ్ చేశారంట, చాలా నీట్ గా ఆర్కిటెక్చర్ వైజ్ వ్యూ అయితే అదిరిపోయింది. చూసారు మొత్తం ఎలా ఉన్నాయి స్టెప్స్ అన్ని, జనాలు ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది. హిస్టరీ తెలుసుకుని ట్రెక్ చేస్తే ఇంకా బాగుంది. హిల్ ఇలా కన్వర్ట్ చేయడం, నేను ఇండియాలో ఒక టెంపుల్ చూసాం కదా మన త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ ని దాచిపెడతారు కదా, కొండను మొత్తం చెక్కి పడేశారు అంతే, మామూలుగా ఉండదు వెళ్తాం. మరి పిండి రుబ్బినట్టు తెగ రుబ్బేస్తుంది గ్యాప్ లేకుండా. కానీ బయట మాత్రం లొకేషన్ అదిరిపోయింది అసలు. ఆ ఇల్లు చూసారా, రాత్రి చివరి వరకు ఒక్క అంగుళం కూడా వదలకుండా ఎలా కట్టేశారు. జార్జియాలో మా జర్నీ ఇదేనండి. మాతో పాటు మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసిద్దరు వచ్చేయండి. ఈ రోజు మా ట్రిప్ లో ఫస్ట్ ప్లేస్ ఇదేనండి. ఇక్కడ ఇద్దరు పిల్లలు లైవ్ ఫోటో స్టూడియో నడుపుతున్నారు. వాళ్ళని అడిగిద్దాం వాళ్ళు అసలు ఇక్కడ ఏం చేస్తున్నారా అని. You are from which country? You are from Georgia? Yeah, Georgia. Oh, you are running this business? Oh, good, good. Nice. Good name? Good name, please, sir. What is this? This is a fighting knife. Oh, Georgia style? Georgia style. Okay. Take care. It's okay. Thank you. ఈ ఫుటో బూత్ వెనకాలే 4 గుర్రాలు ఉన్నాయి, సవారీ చేయడానికి పెట్టారు. సవారీ అనగానే మన రామ్ చరణ్ మగధీర సినిమాల లాగా గుర్రం మీద ఎక్కి పరిగెత్తడం కాదంటే, జస్ట్ అటు ఇటు తిప్పి నడిపిస్తారు అంతే. మొత్తానికి మేము వచ్చిన ప్లేస్ ఏంటో చెప్పలేదు కదా మీకు. ఇది ఒక చర్చ్, జవారీ చర్చ్ అండి. ఏంటో ఈ జార్జియాలో అన్ని పేర్లు చాలా వింత వింతగానే ఉంటాయి. మొత్తానికి ఈ ఏరియా అంతా ఆ చర్చ్ ఎదురుగా ఉన్న షాపింగ్ స్ట్రీట్ అండి. ఇక్కడ చాలా రకరకాలు ఉన్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఇక్కడ చర్చ్ ఎదురుగానే లైవ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా అప్పటికప్పుడు చేసిస్తున్నారు. కానీ టైం సెట్ అవ్వకపోవడం వల్ల మేము అదైతే మిస్ అయిపోయాం. అదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇలా స్లోగా తిప్పితే మీకు ఆ చర్చ్ కనిపిస్తుంది. చర్చ్ అయితే చిన్నదే, కొంచెం ట్రెక్కింగ్ ఉంటది. కానీ మా బుడ్డోడితో కుదరక నేను ఉండిపోయినా, మా వారు వెళ్ళొచ్చారు. Hello, Shahrukh Khan, how are you? Very good, thank you. Yeah. Welcome to Georgia. Thank you so much. This is baby Shahrukh Khan? Yes. Nice to meet you. Welcome to Georgia. Thank you so much. మన ఊర్లలో గుళ్ళు చెట్లకి ముడుపులు కట్టేసినట్టు ఇక్కడ వీళ్ళు కూడా ఏవో కట్టేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ముడుపులు ఉండవు కాబట్టి ప్రేమకు సంబంధించి ఏదైనా అవ్వచ్చు. ఇంతకీ వెంటో వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. మరి What's your name? Minata, she's Ananu. Ananu. Yes. Yeah, you're from which country? Georgia itself. But still you are roaming here, like you never been here or? He doesn't know English. Okay. What is the belief of tying that thing to the tree? You have any idea? People are tying some knot to the tree. Wishes. Okay. You wish something to the Jesus and something like that or? Yeah, maybe. Yeah. Okay, no problem. It's okay. Sure. Thank you. Thanks for your time. మొత్తానికి అయితే మనం కింద నుంచి చర్చిని చూసాం, వెళ్లే దారిలో ముడుపులు చూసాం. మరి టాప్ వ్యూని కూడా చూసేయాలి కదా. వ్యూ అదిరిపోయింది కదా. ఇదేం వ్యూ అండి, ఇంకా ముందు మీకు చాలా వ్యూస్ చూపిస్తాను కదా. మన ఊర్లో ఎండాకాలం చలివేంద్రం పెట్టినట్టు వీళ్ళు కూడా ఇక్కడ ఏదో చలివేంద్రం పెట్టారేమో అనుకుని వెళ్ళాను, కానీ కాదు, తర్వాత తెలిసింది అది ఒక ఫెర్మెంటెడ్ డ్రింక్ అని. మనకి బీర్ ఎలాగో ఇది కూడా అలాగే, కాకపోతే బీర్ కన్నా తక్కువ ఆల్కహాల్ క్వాంటిటీ ఉంటుందంట. దీన్నైతే రై బ్రెడ్ అండ్ బీట్రూట్ తో చేస్తారంట. ఆ జవారీ చర్చ్ కవర్ చేశాక డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసాం. ఇది గోరీలో స్టాలిన్ మ్యూజియం, చాలా ఫేమస్ మ్యూజియం అంట. ఎంట్రన్స్ లోనే పెద్ద భోగి పెట్టేశాడు. భోగి లోపల ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అలా ఉంటది వ్యూ అంతా. ఇది చాలా పెద్ద మ్యూజియం. ఈ మ్యూజియం లోపల కన్నా బయట ఉన్న గార్డెన్ ఇంకా పెద్దది. మొత్తం గులాబీ పూల మొక్కలతోనే చెట్లతోనే మ్యూజియం అంతా నింపేశారంట. నమ్మరు అసలు. ఈ మ్యూజియం కి ఎంట్రీ టికెట్ అయితే 15 జేలు తీసుకున్నారు. అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో 540 రూపాయలు పడింది. ఈ మ్యూజియం మొత్తం స్టాలిన్ గారికి సంబంధించింది. ఆయన పూర్తి పేరు జోసెఫ్ స్టాలిన్ అంట. మ్యూజియం లో ఇలా ఎంటర్ అయ్యాయేమో లేదు, ఆయనది పెద్ద విగ్రహం ఒకటి కనిపించింది. మ్యూజియం అనగానే కొంచెం పాతబడి ఉంటుంది, నార్మల్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇదైతే చాలా పెద్ద ప్యాలెస్ లా ఉంది అసలు. ఈ స్టాలిన్ గారు జార్జియాలో గోరి అనే చిన్న గ్రామంలో జన్మించారంట. వాళ్ళది చాలా పేద కుటుంబం. ఈ మ్యూజియం మొత్తంలో ఆయన వాడిన వస్తువులు, ఆయన చిన్నప్పటి నుంచి ఉన్న జ్ఞాపకాలు, ఇంకా ఆయనకి అందరూ బహుమతి ఇచ్చిన వస్తువులన్నీ భద్రపరిచారు.
భద్రపరిచారు. ఇది చాలా అంటే చాలా పెద్ద మ్యూజియం, కానీ చాలా చోట్ల కెమెరాలు ఎలా లేవు. మళ్ళీ తీయొద్దు అన్న చోట వీడియోలు తీసి ఇబ్బంది పడ్డం ఎందుకని చాలా చోట్ల వీడియోలు తీయలేదు. ఎక్కడి వరకు కుదిరితే అక్కడి వరకు మాత్రమే తీసాను. ఈ మ్యూజియం పూర్తిగా చూడకముందే మనకైతే ఒక అవగాహన వచ్చేస్తుంది. ఈయనకి లెక్కలైన అచీవ్మెంట్స్ వచ్చాయి. ఆయన చేసిన ఘనకార్యాలు కూడా ఎన్ని అని కాదు, చాలా అంటే చాలానే ఉన్నాయి. ఈయనకి ఏ దేశం వెళ్ళినప్పుడు ఏ వ్యక్తి ఏ గిఫ్ట్ ఇచ్చారో కూడా ఇక్కడ భద్రపరిచారు. మ్యూజియం మొత్తం అడుగడుగున ఆయన వస్తువులు, ఆయన చేసిన ఘనకార్యాలతోనే నింపేశారంట. ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనకి అసలు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది కదా. ఇది మాత్రమే కాదండి, మనం ఇందాక మ్యూజియం ఎంటర్ అయ్యేటప్పుడు ఒక రైలు బోగి చూసాం. ఆ రైలు బోగి కూడా ఈయన ప్రయాణించిందేనంట. ఆ రైలు బోగి చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే అది బుల్లెట్ ప్రూఫ్ అంట. అది 83 టన్నులతో తయారు చేశారంట. అందులో ఆయన క్యాబినెట్ ఆఫీసు, ఆయన బెడ్రూమ్, ఆయన కిచెన్ 3 సెపరేట్ గా ఉంటాయి. నేనైతే వెళ్లి లోపలికి చూసాను, కానీ వీడియో తీయడం కుదరలేదు, క్రౌడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల. చూడండి, ఇవన్నీ ఆయనకు వచ్చిన అవార్డ్స్, లైక్ గిఫ్ట్స్, అచీవ్మెంట్స్ అలాంటివి ప్రతిదీ చాలా బాగా ప్రిజర్వ్ చేశారు వీళ్ళైతే. జార్జియా వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ మ్యూజియం అయితే తప్పనిసరిగా చూడండి, ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళ గురించి ఎప్పుడు వినడమే గానీ చూడం కదా, అలాంటిది ఇక్కడైతే మళ్ళీ కట్టినట్టు అంతా చూడొచ్చు. అందుకోసమైనా ఒక్కసారైనా వెళ్ళండి. ఈ మ్యూజియం లోపల మాత్రమే కాదండి, బయట కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న మొక్కలతో, పెద్ద పెద్ద చెట్లతో, చెప్పాలంటే ఒక మినీ సైజ్ పార్క్ లా ఉంది. మేము కూడా తిరిగి తిరిగి చాలా అలసిపోయాం. అక్కడ దూరంగా రెపరెపలాడుతూ ఎగురుతుంది, అదే ఈ జార్జియా జెండా అంట. సుమారు మధ్యాహ్నం కావచ్చింది, అందరూ మంచి ఆకలి మీద ఉన్నాం. సో వెంటనే మా గైడ్ లేట్ చేయకుండా టెర్రస్ పూరి అనే మంచి రెస్టారెంట్ కి అయితే తీసుకొచ్చేసాడు. అంబియన్స్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. మనం మన ఇంట్లో పెళ్లిళ్ళకి, పేరెంటకాలకి పూల తోరణాలు, మామిడాకులు వేలాడదీసినట్టే వీడు కూడా ఎంట్రన్స్ లో మంచి పూల తోరణం ఏర్పాటు చేశాడు. మంచి ఫోటోలు దిగుదాం అనుకున్నాను, కానీ ఆకలి దంచేస్తుంది. ఫస్ట్ పైకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వచ్చాక కింద మెల్లగా తీరిగ్గా ఫోటోలు దిగొచ్చని ఇంకా పైకి వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి రోడ్ చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. ఇక్కడ గ్లాస్ ఉందంటే అసలు నమ్మబుద్ధిస్తుందా. మొత్తానికి రెస్టారెంట్ అయితే 2nd ఫ్లోర్ అండి. ఇక్కడ కూడా మొత్తం పూలతో చాలా బాగా అలంకరించాడు. అక్కడక్కడ సెల్ఫీ పాయింట్స్ కూడా ఉన్నాయి, మంచిగా ఫోటోలు వీడియోలు దిగడానికి. ఇదంతా చూడడానికి చాలా బాగుంది, కానీ నా బాధలో అట్లీస్ట్ ఇక్కడైనా ఇండియన్ ఫుడ్ దొరుకుద్దా లేదా, ఒకవేళ దొరికితే అది టేస్టీగా ఉంటుందా ఉండదా. ఇప్పటికి 3 రోజులు పైగా అవుతుంది మేము ఇండియన్ ఫుడ్ తిని, అందుకే మాకు ఈ బాధలన్నీనా. ఏదేమైనా మన ఇండియన్ ఫుడ్ లో ఉండే కిక్కే వేరప్ప. ఆ ఫుడ్ వచ్చే గ్యాప్ లో మా వాడిని వైప్ చేయాలి కదా మరి, అందుకే ఇదంతా. ఈ రెస్టారెంట్ కి ప్రతి సైడ్ వ్యూస్ ఉన్నట్టున్నాయి. ఈ సైడ్ లో కూడా మంచి వ్యూ ఉంది, చూసేయండి మీరే. మరి ఫుడ్ రాకముందే మెనూ చూడగానే అర్థమైపోయింది ఇక్కడ కూడా మా సీన్స్ సెట్టారే అని. ఇదేదో వెజిటేబుల్ బౌల్ అంట, కానీ పచ్చి వెజిటేబుల్ బౌల్ అయి ఉంటుంది, ఎందుకంటే కూరగాయలు అస్సలు ఉడకలేదు. మరి వెజ్ స్టార్టర్ లో ఉన్న ఏకైక ఆప్షన్ ఇది ఒక్కటి మాత్రమే. వాడి దగ్గర ఉన్న కూరగాయలన్నీ పైన అలా అలా కాల్చేసి తెచ్చి మాకు ఇచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళినా పొటాటో అనే ఆప్షన్ ఉంది కాబట్టి మా బుడ్డోడు అయితే సేఫ్ అయిపోయాడు ఈ ట్రిప్ లో. మా వారు వేషాలు చూడండి, ఏదో ఫుల్ ప్యాక్ దమ్ బిర్యానీ తిన్నట్టు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నేనైతే నా లైఫ్ మొత్తంలో కాల్చిన టమాటో తినడం ఇదే ఫస్ట్ టైం. అసలు దీనికన్నా పచ్చి టమాటో 100 రెట్ల అందంగా బాగుంటుందేమో అనిపించింది నాకైతే. ఈ గ్రీస్ బామ్ అయితే మా వాడితో తెగ ఆటలు ఆడేసుకుంది. ఈవిడే కాదు, ఈవిడతో 4 ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు కూడా తెగ ఆడేశారు. మా ఆయన చూసారా, ఫోటోలు తీయండి అంటే వీడియోలు తీస్తున్నారు. ఇలా ఉంటది మరి మా ట్రిప్. మంచి బైకులు రెడీగా ఉన్నాయి, మేబీ రైడ్ చేయడానికి పెట్టుంటే మనం కూడా ఒక రౌండ్ వేసేద్దాం దీని మీద. మరి మేము ఇప్పుడు వచ్చిన ప్లేస్ అయితే ఉప్లిస్టిసికే కేవ్స్ అంట. ఇది మన గౌరీ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు. విత్ ఆల్కహాల్ అయితే ఒక ప్రైస్, వితౌట్ ఆల్కహాల్ అయితే ఇంకొక ప్రైస్ అంట. మాకు ఆల్కహాల్ తో పని లేదు కాబట్టి మేమైతే వితౌట్ ఆల్కహాల్ తీసుకున్నాము. మాకు ఒక టికెట్ 15 జెల్ పడింది, అంటే దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో 540 రూపాయలు అన్నమాట. మనం కేవ్స్ కి వెళ్లే ముందు దానికి సంబంధించి ఒక మ్యూజియం ఉంది, చూసేద్దాం. ఈ మ్యూజియం లో ప్రత్యేకత ఏమిటంటే రకరకాల దేశాల నుంచి, రకరకాల ఊర్ల నుంచి మట్టి తెచ్చి ఆ మట్టితో కుండలు తయారు చేసి ఇక్కడ భద్రపరిచారనమాట. చుట్టుపక్కల ఉన్న చాలా దేశాల నుంచి వీళ్ళు తెచ్చారు. ఖతారు, దమ్మాము, కువైట్, దుబాయ్, ఇలా చాలా ఊర్ల నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ స్క్రీన్ మీద వేసాడుగా, ఇప్పుడు మేము కల్లారా చూడబోయే కేసు ఇవ్వానంట. మొత్తానికి మా ట్రెక్కింగ్ అయితే మొదలైంది. ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది కదా, చూడడానికి చూడముచ్చటగా ఉంది. ఈ కేవ్స్ కి అయితే మొత్తానికి ఒక ప్రత్యేకత ఉంది, అదేంటంటే ఇది మనుషులు నిర్మించిన కేవ్స్ అంట. చాలా పెద్ద కొండని ఇలా కేవ్స్ లాగా మార్చారంట. ఇది ఎంటీకే వారి రివర్, ఇది ఈ కేవ్స్ పక్కనే ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే ఒక చిన్న టనల్ ఉందంట. ఇప్పుడు మన ఆ టనల్ ద్వారా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా మొత్తం చిజిల్ తో చెక్కినట్టు ఉందంట. మన ఆర్కియాలజిస్టులు కనిపెట్టారు, 19th సెంచరీలో స్టార్ట్ చేశారు ఇది కనిపెట్టడం. పూర్వంలో యుద్ధాలు జరిగినప్పుడు 12th సెంచరీ, 11th సెంచరీ, 9th సెంచరీ, ఇది 6th సెంచరీలో బిల్డ్ చేశారంట. చాలా నీట్గా ఆర్కిటెక్చర్ వైజ్. అండ్ లోపల 70 కిలోమీటర్స్ మన టిబ్లిసీ వరకు టనెల్ కూడా ఉందంట. అండ్ యుద్ధం జరిగినప్పుడల్లా జనాలందరూ ఇక్కడికి వచ్చి
ఇక్కడ వాటర్, రివర్ ఫెసిలిటీ. వ్యూ అయితే అదిరిపోయింది. టన్నెల్ ఇప్పుడంటే మనకి స్టైర్స్ అవన్నీ వేస్తారు, కానీ ఒకప్పుడు అయితే ఇవేమీ లేవు. ఇప్పుడంటే ఇది ఒక టూరిస్ట్ స్పాట్ కాబట్టి ఈ టనల్లో మెట్లన్నీ వేశారు. కానీ ఒకప్పుడైతే ఈ టనల్లో ఆ మెట్లు ఏమి ఉండేవి కాదు. జనాలు అలానే నడుచుకుంటూ వెళ్ళేవారంట. టనల్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు మొత్తం చుట్టూ ఉన్న వ్యూ చూపించేస్తాను. మొత్తం చూసేయండి. మరి ఈ కొండ ఎక్కడానికి కొండంత ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాను. దాంతో పాటు కాస్త సెల్ఫ్ మోటివేషన్ కూడా నాకు నేనే తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఆ కొండ చూసారా ఎంత ఉందో, ఆ మాత్రం కొండ ఎక్కాలంటే ఈ మాత్రం మోటివేషన్ ఉండాల్సిందే. మరి మొత్తానికి మీకు ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. ఈ కొండ 1వ సహస్రాబ్దికి చెందిందంట. చూసారు మొత్తం ఎలా ఉన్నాయి స్టెప్స్ అన్ని. జనాలు ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది. అప్పట్లో యుద్ధాలు వచ్చినప్పుడు అందరూ ఎక్కడికే వచ్చారు. అందుకే అజర్బైజాన్, టర్కీ, రష్యా, ఈజిప్ట్ అందరికీ ఈ ప్లేస్ నచ్చేది. ఈ ప్లేస్ ని చాలా మంది కింగ్లు ఆక్యుపై చేయడానికి ట్రై చేశారంట, కానీ ఎవరి వల్ల కాలేదంట. ఇక్కడ గాలు చూడండి, వీధురు గాలు వేసినట్టు వేస్తున్నాయి. చాలా బాగుంది ప్లేస్, బట్ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, జనాలు నడిచేలాగే చెక్కుకున్నారు వీళ్ళ కొండని. అంత కష్టంగా ఏం లేదు, కానీ హైట్స్ వల్ల మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇక్కడైతే వ్యూ చాలా అంటే చాలా బాగుంది. రివర్ పాస్ అవుతుంది, మొత్తం గ్రీనరీ, వెనకాల హిల్స్. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది హిల్ అయితే. ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ హిస్టరీ తెలుసుకుని ట్రెక్ చేస్తే ఇంకా బాగుంది. ఎందుకంటే యుద్ధాలు జరిగినాయి అంటున్నారు. అప్పుడు ఇక్కడ సేవ్ చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ ఉండేవారంట. ఈ హిల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే పక్కన రివర్ ఉంది అండ్ కెనాల్ చెక్కడానికి చాలా బాగుందంట. ఇక్కడికి వచ్చి వాటర్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా ఇక్కడ దాచుకునేవారంట. చాలా చోట్ల వీడియోలు తీయలేకపోయాం, ఎందుకంటే ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వచ్చే దారిలో కొంచెం తేడా అయినా మన సెల్ పగులుద్దో లేదో తెలియదు, కానీ మన బుర్ర అయితే పక్క పగులుద్ది. అందుకే రిస్క్ చేయడం ఎందుకని లైట్ తీసుకున్నాం. ఇంకా మొత్తానికి హిల్ టాప్కి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఫుల్ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం గ్రీనరీ, హిల్ టాప్, మధ్యలో రివర్ తో చాలా అందంగా ఉంది. అప్పుడప్పుడు మనం ఫోన్ లో చూసే కొన్ని వాల్ పేపర్స్ లా ఉంది కదా ఈ వ్యూ అయితే. హిల్ చుట్టూ బార్గేట్స్ కూడా కట్టారు, ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కి. మొత్తానికి జనాలు అయితే ఎగబడుతున్నారు వ్యూ చూడడానికి. కేవ్స్ లోపల చాలా బాగుంటుందని లోపల తీసుకెళ్ళిపోతున్నారు. పైదాకా వచ్చాం, బట్ స్టిల్ ఇంకా లోపలికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ సుమారు 20,000కు పైగా జనాలు సరిపోయేవారంట. ఎప్పుడు ఎక్కడ ఏ యుద్ధమైనా సరే ఇక్కడే వచ్చి జనాలందరూ తలదాచుకునేవారంట. చూసారు కదా, గదుల్లాగా, రూమ్స్ లాగా, బాత్రూమ్స్, బెడ్రూమ్స్ అన్నీ వెళ్ళే కట్టారు. చిజిల్స్తో చెక్కారు, మొత్తం రాక్ మీదే చెక్కారు. చాలా బాగుంది. ఒక హిల్ని ఇలా కన్వర్ట్ చేయడం. నేను ఇండియాలో ఒక టెంపుల్ చూసాం కదా మనం, సేమ్ అలా ఆర్కిటెక్చర్ మొత్తం వీళ్ళు కొండతోటే చెక్కారు. చూసారా, ప్రతి దానికి రూమ్ ఎంట్రన్స్ లాగా గదులు. ఇది ఒక హాల్ లాగా, పెద్ద మహల్ లాగా. చూసారా, చాలా అంటే చాలా బాగుంది ఆర్కిటెక్చర్. బయట వ్యూ చూడండి ఎంత బాగుంది. జార్జియన్ పీపుల్ 8,000 సంవత్సరాల క్రితం ఇక్కడ వైన్ తయారు చేసేవాళ్ళంట. ఇది చూడగానే మీ అందరికి ఒక సినిమాలో సీన్ గుర్తొచ్చుండాలి. అదేనండి, మన త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ ని దాచిపెడతారు కదా, సేమ్ అలాంటిదే ఇది కూడానా. ఇది మనం ఇప్పుడు దాకా ట్రెక్కింగ్ వేసుకొచ్చి చర్చ్. ఇక్కడ హాల్లు, బెడ్రూమ్లు, బాత్రూమ్లు మాత్రమే కాదండి, రోజు కొలుచుకునే వాళ్ళ దేవుడికి కూడా ఒక గుడి కట్టారండి. ఇదంతా చూసిన తర్వాత ఆ ఆర్కిటెక్చర్ ఎవరో నాకు తెలియదు, కానీ ఒకవేళ కనబడితే దండ పెట్టాలని అనిపించింది. ఎందుకంటే అంత గ్రేట్ ఇన్నోవేషన్ కదండి మరి ఇది. అప్పట్లో వాళ్ళ గుళ్ళో పెట్టుకున్న ఫోటో ఫ్రేములు కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. చూసారా, కేవ్స్ అంతా ఏ రేంజ్ లో చెక్కారో చూసారా మీరే. అసలు కొండను మొత్తం చెక్కి పడేసారు, అంతే మామూలుగా ఉండదు వీళ్ళతో. మరి మొత్తానికి వ్యూ అయితే చాలా చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి మొత్తానికి వీళ్ళైతే ఇది కట్టడానికి చాలా అంటే చాలా కష్టపడి ఉంటారు. ఎందుకంటే ఇదైతే సాదా సీదా పనేం కాదు, చాలా కష్టంతో కూడుకున్న పనేనండి. వీళ్ళైతే ఇది 8,000 సంవత్సరాల క్రితం నాటదని చెప్తున్నారు, కానీ మన గూగుల్ అయితే 9 నుంచి 11వ శతాబ్దం మధ్యలోదని చెప్తుంది. ఈ ప్లేస్ అయితే పక్కా అంటే పక్కా విజిట్ చేయాల్సిందే. జార్జియా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే అస్సలు మిస్ కాకండి. ట్రెక్కింగ్ అయిపోయి కిందకు వచ్చిన తర్వాత ఈ గ్రీస్ బాంబులు అయితే మా బొడ్డోని ఫుల్ గా ఆడించేస్తున్నారు. ఇట్స్ రైమ్. Super. Is it a rhyme song? Yes, it's a rhyme. Kids rhyme.
మా బుడ్డోడిని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళైతే చాలా కృషి చేశారనే చెప్పాలి అసలు. ఇవన్నీ ఆ గ్రీస్ లాంగ్వేజ్ లో రైమ్స్ అంట. కావాలి ఏం కావాలి? ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమా వద్దమ్మా, జలుబు. ఐస్ క్రీమ్ కావాలి, అది కావాలా? మొత్తానికి ఇది మాక్టైలో ఐస్ క్రీమో తెలియదు కానీ పిండి రుబ్బినట్టు తెగ రుబ్బేస్తుంది గ్యాప్ లేకుండా. అది మా పాపిస్తుంది ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ తింటుంది అదిగా. ఓ థ్యాంక్ యూ. ఈ స్ట్రీట్లు చూసారా ఎంత అందంగా ఉన్నాయో, అసలు స్ట్రీట్ లాగా ఉన్నాయా, ఇదే ఒక సిటీ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం దూరంలో మనకు ఒక చర్చ్ టాప్ కనిపిస్తుంది కదా, మనం అక్కడికే వెళ్ళబోయేది. ఇప్పుడు ఈ స్ట్రీట్ లో మొత్తం అన్ని పెంకుటిల్లే ఉన్నాయి. ఈ పెంకుటిల్లు అన్ని చూస్తుంటే నాకు మా అమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళది కూడా ఆ పాతకాలం నాటి పెంకుటిల్లే. అందులోనే మనకి చాలా జ్ఞాపకాలు ఉంటాయి కదా. మరి ఇక్కడ దూరంగా ఒక కొండ ఉంది చూడండి. ఆ కొండని దీర్ఘంగా పరిశీలిస్తే ఆ కొండ పైన ఉన్న చర్చ్ అయితే మీకు కనిపిస్తుంది. ఇది ఏ చర్చ్ అంటే వీడియో స్టార్టింగ్ లో మీకు ఒక చర్చ్ చూపించాను చూడండి, ఆ చర్చ్ అన్నమాట. ఇక్కడి నుంచి చూస్తే చిన్నగా ఆ చర్చ్ కనిపిస్తుంది, అదే అక్కడి నుంచి చూస్తే చిన్నగా ఈ చర్చ్ కనిపిస్తుందంట. ఇదే ఇక్కడున్న ఈ రెండు చర్చిలకి ప్రత్యేకత అంట. ముందు అన్ని చూసి పెంకుటిల్లులనే అనుకున్నాను, తర్వాత తెలిసింది అవి షాపులని. షాపులు కూడా పెంకుటిల్లు స్టైల్లోనే ఉన్నాయి. ఈ స్ట్రీట్ మొత్తం ఇలానే ఉంటాయి. ఎంట్రన్స్ లో మంచి 3 గుర్రాలు పెట్టారు స్వారీ చేయడానికి. స్వారీ అనగానే మాకు దిర సినిమాలో రామ్ చరణ్ లాగా అనుకుంటున్నారేమో, కాదండి. మనల్ని ఆ గుర్రం మీద ఎక్కించి అటు ఇటు నడిపిస్తారు అంతే. ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తే ఆ గుర్రం మీద ఎక్కిన మొక్కలు అయితే పక్క ఎరగాల్సిందే. మొత్తానికి మనం వచ్చిన ఈ ప్లేస్ పేరేంటంటే ఆర్థోడాక్స్ క్రిస్టియన్ చర్చ్ అంట. ఇది 11వ శతాబ్దానికి చెందిందంట. అందుకే ఈ ఆర్కిటెక్చర్ అంతా అప్పటి కాలంలా కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుంచి వ్యూ ఉంది చూసారు, అదైతే మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. నేను చెప్పడం కాదు, మీ కళ్ళతో మీరే చూసండి. మరి లోపల చర్చ్ ఎలా ఉందో తెలియదు కానీ బయట మాత్రం లొకేషన్ అదిరిపోయింది అసలు. అప్పుడప్పుడు అరుదుగా వచ్చే కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ డాన్స్ ఇస్తుంటే వెనక్కి బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అదిరిపోతే చూడండి. ఈ లొకేషన్ కూడా చూడడానికి సేమ్ అలానే ఉంది కదా, నాకైతే అలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. దూరంగా ఆ కొండలు ఆ మేఘాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. చర్చి చుట్టూ కవచం లాగా ఒక పెద్ద గోడను కూడా నిర్మించారు. మాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మాకు ఇచ్చిన చివరి నిమిషం వరకు మేము ఇక్కడే ఉండిపోయాము. మా బుడ్డోడు చూడండి, వాడు ఆడితే ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు. అనుకోకుండా మేము ఈ చర్చి దగ్గర అయితే ఒక సీన్ చూసాము. ఆగండి సీన్ అంటే ఇంకేదో ఊహించేసుకోకండి. ఇక్కడ ఒక కొత్త జంటకి పెళ్లి అవుతుంది. సో వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్. ఇంతకీ ఆ కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడున్నారా అని వచ్చినప్పటి నుంచి వెతుకుతుంటే ఇగోండి ఆఖరికి ఇక్కడ తేలారు. వీళ్ళు ఫోటోషూట్ తీయించుకుంటున్నారు. బాగా అందరూ రెడీ అయి ఉంటే పెళ్లి కొడుకు ఎవరో పెళ్లి కూతురు ఎవరో అస్సలు కనిపెట్టలేకపోయాను, ఎందుకంటే అందరూ ఒకలాగే ఉన్నారు. ఇక్కడ ముందైతే ఇక్కడ ఒక అబ్బాయి, ఆ చివరన ఒక అమ్మాయి బొకే పట్టుకుని ఉన్నారు కదా, వాళ్ళ పెళ్లి కొడుకు పెళ్లి కూతురేమో అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది వాళ్ళు కాదు, వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అని. వీళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ప్యూర్ వింటేజ్ స్టైల్లో ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. వెళ్ళి గబగబా 4 ఫోటోలు దిగేద్దామనే ఫిక్స్ అయిపోయాను. కానీ ఎందుకులే కొత్త జంటకు అడ్డుపోవడం అని ఆగిపోయాను. ఈ చర్చ్ ఎంట్రన్స్ ఏంటో డిఫరెంట్ గా ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ పెట్టాడు. సర్లే ఏదేదో అయిందని మెల్లగా మేమైతే చర్చ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఈ చర్చ్ లోకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం డిఫరెంట్ గా ఆ లుంగిలు కట్టుకుని లోపలికి వస్తున్నారు. ఇది వాళ్ళ ఆచారం అంట. నేను ఇలాగా 2-3 చూసాను. మన సైడ్ కూడా చాలా ఫేమస్ పుణ్యక్షేత్రాలు ఉంటాయి కదా, పెళ్ళైన వెంటనే మేము ఇక్కడికి వస్తాము అని చాలా మంది మొక్కుకుంటారు. మనకి ఆ గుళ్ళు అయితే ఎలాగో వీళ్ళకి చర్చ్ కూడా అలాగేనంట. ఈ చర్చ్ కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు వస్త్రాలు ఇక్కడ పాతిపెట్టబడ్డాయని నమ్ముతారు వీళ్ళందరూ. నేనైతే ఈ షీల్డ్ ని కత్తిని అప్పుడప్పుడు మన సినిమాలో యుద్ధాలు జరిగే సీన్లలో తప్ప రియల్ గా అయితే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను. ఏసై బొమ్మ చూసారా ఎంత ఎత్తులో కట్టారో. బయటతో పాటు లోపల కూడా ఆర్కిటెక్చర్ అదిరిపోయిందనే చెప్పొచ్చు. చూడడానికి కనువిందుగా చాలా అందంగా ఉంది కదా. కొత్తగా పెళ్ళైన జంటలు ఎవరున్నా సరే 100కి 99% మంది ఈ చర్చికి రాకుండా వెళ్ళరంట. ఇక్కడ మధ్యలో ఒక చైర్ పెట్టారు, మరి అది దేనికో నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. గుర్రం స్వారీలు స్టార్ట్ చేస్తారంట. కానీ ఇది కనీసం మనం ఎక్స్పెక్ట్ చేసే స్పీడ్ లో కూడా వెళ్ళట్లేదు. మరి బాబు, ఓ సో మెనీ బాబుల్రా. మియాం ఉంది, పావురాలు ఉన్నాయి. మియాంలు Baby safety, right? So from how long you are doing this? 1 year. Oh, you look so young actually. Yes, I am 60 years old. Oh, 16 years. What are you studying? Yes, it's school. Oh, school, okay. which class? 20. Yeah. 20. Oh, here number.
ఇది మా లాస్ట్ డే జర్నీ. ఈ రోజు మా జర్నీలో ఇప్పుడు చూసిన చర్చే మా లాస్ట్ స్పాట్. మొత్తానికి మేమైతే అదంతా కంప్లీట్ చేసుకుని బ్యాక్ టు ద సిటీ వచ్చేసాము. మా ఫ్లైట్ కి అయితే చాలా టైం ఉంది. సో ఏదో ఒక రౌండ్ ఇద్దామని మేమైతే ఇక్కడ ఆగిపోయాము. నాకైతే కేబుల్ కార్ ఎక్కాలని ఉంది, కానీ అక్కడున్న క్రౌడ్ కి మాకున్న టైం కి అస్సలు సెట్ అవుదన్నారు మా వారు. సర్లే మేము చేసేది ఎలాగో ఏం లేదని ఇందాకలో ఒక పిల్లతో మాట్లాడాం కదా, ఆ పిల్ల మమ్మల్ని బోట్ ఎక్కడానికి అయితే తీసుకెళ్తుంది. వామ్మో, ఇలాంటి కుక్కని చూడడం ఇదే మొదటిసారి అండో. మన్మధుడు సినిమా అనుకుంటాను, నాకు అంత ఐడియా లేదు, కానీ ఆ సినిమాలో నాగార్జున హీరోయిన్ కేబుల్ కార్ మీద ఎక్కెళ్తారు. ఆ సీన్ చూసినప్పటి నుంచి నాకైతే ఆ కేబుల్ కార్ ఎక్కాలనే కోరిక అలానే ఉండిపోయింది. కానీ టైం సెట్ అవ్వక ఈ ట్రిప్ లో నెరవేరలేదు. ఏం చేస్తాం, అట్లీస్ట్ నెక్స్ట్ ట్రిప్ లోనైనా గట్టిగా ప్రయత్నిద్దాం. మరి సినిమాల్లో చూపించేలాంటి మంచి లగ్జరీ బోట్ అయితే ఎక్కేసాం. ఇంకా రైడ్ మొదలెడదామా? మరి ఈ నదిని ఎంటీ క్వారీ అని పిలుస్తారంట. ఈ నదికి ఇంకొక పేరు కూడా ఉంది, అది కురా నది అంట. ఈ నది సుమారు 1515 కిలోమీటర్ల పొడవు ఉంటుందంట. ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూసారా ఎంత ముద్దుగా ఉందో, దీని పేరు పీస్ బ్రిడ్జ్. మాతో పాటు మా పక్కన వాళ్ళు కూడా మాతో పోటీ పడుతున్నారు. పోనీలే, ఈ బోట్ రైడ్ పుణ్యమా అని ఈ గ్లాస్ బ్రిడ్జ్ తో పాటు ఆ చివర ఉన్న బ్రిడ్జిలు కూడా చూసాం. దాంతో పాటు సిటీలో ఉన్న చిన్న చిన్న అందాలను కూడా కవర్ చేసాం. ఈ నది ప్రవాహం టర్కీలో మొదలయ్యి జార్జియా మీదుగా టిబ్లిసీ నుండి ప్రవహించి చివరగా అజర్బైజాన్ లో క్యాప్షన్ సీ దగ్గర ఆగిపోతుందంట. చిన్బండ్లు ఈ బిల్డింగ్ చూడండి, పుట్టగొడుగుల్లాగా ఎంత వింతగా ఉందా. ఈ బోర్డు అయితే బుల్లెట్ షేప్ లో భలే వింతగా ఉంది. ఇది ఆ పీస్ బ్రిడ్జ్ కి ఇంకో సైడ్ లో ఉన్న బ్రిడ్జ్. బాక్సింగ్ అసలైన వింతలు విడ్డూరాలని ఎక్కడి నుంచే కనబడతాయి మనకి. ఆ ఇల్లులు చూసారా, రాత్రి చివరి వరకు ఒక్క అంగుళం కూడా వదలకుండా ఎలా కట్టేశారో నాకైతే చాలా వింతగా అనిపించింది. నాకైతే వాటిని చూసినంతసేపు అసలు అలా ఎలా కట్టారా వాటిని అనే రన్ అవుతుంది మైండ్ లో ఫుల్ గా. అన్నిటికన్నా మా బుడ్డోడు ఈ బోట్ రైడ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది వాడిని చూసి. ఈ ఇల్లులు కట్టిన ఇంజనీర్ ఎవడో తెలియదు, కానీ వాడు కనిపిస్తే నిజంగా దండం పెట్టాల్సిందే. ఎందుకంటే ఏమన్నా క్రియేటివిటీ, అసలు అంగుళం కూడా వదలకుండా ఇలా కట్టాడు రా బాబోయ్. ఇవేనండి మా జార్జియాలో లాస్ట్ డే అండ్ ఫైనల్ డే మెమరీస్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఫస్ట్ డే అండ్ సెకండ్ డే ట్రిప్ డీటెయిల్స్ కూడా ముందున్న వీడియోలో అప్లోడ్ చేసి పెట్టాను. వాటిని కూడా చూసేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చెక్ చేసేయండి. మరి Enjoy the Georgia trip.